హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ఏవీ న్యూస్ నేటితరం తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోని యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలు ఇటు కాన్ఫిడెన్స్ అటు కాంట్రవర్సీ, ఇటు కాన్ఫిడెన్స్ అటు కాంట్రవర్సీ. మన కవితక్క ముచ్చట గట్టుంది అనమాట. మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు సంచలనం. ఆ పార్టీ నాదే అని బలంగా చెప్పిన ఏకైక నాయకురాలు కేసీఆర్ మాత్రమే మా నాయకుడు అని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాది, ఎప్పటికైనా నేనే సీఎం అన్నట్టు. ఇక కవితక్క ముచ్చటనేమో గట్లుంటది. ఇక కేటీఆర్ అన్ననేమో కేటీఆర్ ఎదురు చూస్తుండు, ఎప్పుడు సీఎం నేను కావాలి, ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో మరి ఎట్లా అన్నట్టు. కేటీఆర్ కథ కేటీఆర్ ఉంది, హరీష్ రావు ఏమో హరీష్ రావు ఆయన స్టోరీ ఆయన నడుస్తుంది అనమాట. మొత్తం మీద అయితే ఇట్లా మొత్తం పగ్గల మీద ఉన్నారు. అటు కొడుకు ఇటు బిడ్డ, అటేమో హరీష్ రావు అనమాట. తాను అనుకున్నది సాధించేంత మొండిఘట్టం ఈ తరం మహిళలకు కవిత ధైర్యం, ఆదర్శం. రాజకీయాల్లో రాణించాలనుకుంటే మహిళా నాయకులకు ఆశాకిరణం. మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం మహిళా లోకపు రాజకీయదారులకు మార్గం. కుటుంబం వేరు, రాజకీయం వేరు. రాజీ మార్గాలతో రాజకీయం చేయడం తనకు తెలియదు. నిజాన్ని నిర్భయంగా చెప్పి నిర్మమాటంగా తాపివ్వలేదు. తనను నమ్ముకున్న వారికి దారి చూపడం కూడా తన లక్ష్యమన్నారు. ప్రజా పోరాటంతోనే చైతన్యదారులు వేయాలని బలమైన సంకల్పం. ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పింది, తానేంటో చూపిస్తానంటుంది అన్నట్టు మన అమరేందర్ అన్న రాసుకొచ్చింది. మరి ఇలాను మొత్తానికైతే కవితక్క నేనే సీఎం ఎప్పటికన్నా అయితే అన్నట్టు కవితక్క అంటుంది అనమాట. సో ఇదేంది కాంట్రవర్సీ, ప్రజలని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా మనం ఆలోచించుకోవాలి. ఈనాడు కవితక్క వచనం కవితక్క ఉంది, కేటీఆర్ పర్సన్ కేటీఆర్ ఉంది, హరీష్ రావుది దారేమో హరీష్ రావు దారి ఉంది అనమాట. మొత్తం మీద అయితే ఏదో అంతర్గతంగా ఏదో చర్చ అయితే బలంగా జరుగుతుందని చెప్పేసి మనకి సమాచారం వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజంగానే ధైర్యవంతురాలు. రాజకీయాలలో సంకల్పం లేకుండా ఎవరు రాణించలేరు, అడుగు ముందుకు వేయలేరు, ప్రజా సమస్యలపై పోరాటం చేయలేరు, అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. ఈ మధ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు కొంత మందికి నచ్చకపోవచ్చు, కానీ నిజాలను మాత్రం అందరూ అంగీకరించాల్సి అన్నట్టు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో నేను మొత్తం నీతిగా నిజాయితీగా ఉంటాను, సో అంతర్గతంగా ఏది జరిగినా ఆ పార్టీ పెద్దనే కేసీఆర్ అన్నట్టు మళ్ళీ అది కూడా చెప్పుకొస్తుంది అనమాట అమ్ముచ్చుగా. సో దీనిపైన ప్రజలు కొంచెం ఆచితూచి వివరించి, కార్యకర్తలు మొత్తం ఏదో దుమ్ము దువ్వారం లేపుదామని కాదు, సో వాళ్ళు ఏది చేసినా కానీ ఆలోచించాలి. ఈనాడు ఏదేమైనా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి గౌరవం ఇస్తూనే ఒక మహిళా నాయకురాలుగా రాజకీయంగా ఎన్ని విభేదాలు వచ్చినా సరే కానీ అంతర్గతంగా మేము ఒకటి అన్నట్టు చెప్పుకొచ్చినాం మన మొత్తం. రెండో పేజీలో వార్తలు ఎట్లున్నాయి. రోజు 1.25 లక్షల ఆదాయం, ఆ వీడియో నిజం కాదు, కేంద్రం క్లారిటీ. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల పేరుతో సైబర్ మాయగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి అమాయకులను దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. దయచేసి ఇలాంటి వీడియోలు నమ్మొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజం కాదు. ఈనాడు ఆ లింకులు క్లిక్ చేయండి, మీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, మీ అకౌంట్లో లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేయండి, మీ పిన్ చెప్పండి, మీ ఓటీపీ నెంబర్ చెప్పుకోరంటారు. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. హైదరాబాద్కు మోడీ చేసింది శూన్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలా అందరూ కలిసికట్టుగా భారత రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరపేరి సభలో ఖర్గే మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. సరే, తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కార్యకర్తలు దాన్ని మనం ఏం ఇచ్చేయడం. కార్యకర్తలు వాస్తవానికి చాలా కష్టపడినటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. హైదరాబాద్కు మోడీ చేసింది శూన్యం అన్నది. సరే, మోడీ ఏం చేయలేదు, మీరేం చేసినారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖర్గే గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి. ఇక్కడ ప్రజలు మీకు అవకాశాన్ని ఇచ్చినారు, సో మళ్ళీ ఒకసారి రావాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది. అప్పుడు సరే ఇక ఏం చేయలేదు అంటున్నది ఊకే దాన్ని క్లారిటీ ఇచ్చేందుకు మీరు ఏం చేసినారో మీరు చూసుకోండి. హనుమాన్ స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్ రాజ్నాథ్ సింగ్
హనుమాన్ స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి మనం బలం ఏంటో చూపించామన్నారు. పాక్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశాం తప్ప పౌరులని కాదని చెప్పారు. ఇక వాళ్ళకి కుక్కతో కుక్కర్ అన్నట్టు మళ్ళీ అదే బాట పడతా ఉంటారు రాజ్నాథ్ సింగ్ గారు. మరి మొత్తానికైతే ఈ ఉగ్రవాదులతో ముప్పు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ హెచ్చరించినాము. మధ్యలో ట్రంప్ జోరిండు కాబట్టి ఇక ఆపరేషన్ సింధూర్తోనే కథమైంది ఈ యుద్ధం జరగకుండా. కాబట్టి మరలా వస్తే మాత్రం తీవ్ర స్థాయిలో పాకిస్తాన్కి ముందు చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖలో 2363 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దాదాపు 2363 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఒప్పంద పొరుగు సేవల కింద ఈ పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది అన్నట్టు. చాలా హాస్పిటళ్లలో ఈనాడు నర్సులు లేక డాక్టర్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భర్తీ చేసి ప్రజలకు అందుబాటులో హాస్పిటల్లో దవాఖానాలలో మంచి చికిత్స అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేవంత్ నిరుద్యోగుల నిర్బంధం అరెస్ట్ దుర్మార్గం కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయంలో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి వారు గొంతులు నొక్కలేరంటూ విమర్శించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇక నిరుద్యోగుల సమస్య ఇట్లుంది. నిరుద్యోగులు అంటే మీరు నిరుద్యోగుల భర్తీ పూర్తి చేస్తే ఈ విధంగా ఇట్లా అయ్యేది కాదు కదా. కేటీఆర్ గారు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. మీరే ట్విట్టర్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులని గొంతు నొక్కే ప్రయత్నాలు. మీరు చేసే ఉద్దారకమే కదా ఇదంతా వాస్తవానికి. ఇక మీరేమంటారు అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ నిర్లక్ష్యం అని మీరు అంటారు. ఇట్లా నిరుద్యోగులతో ఈ విధంగా వాళ్ళ భక్తులతో ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట. మహబూబ్ నగర్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. మహబూబ్ నగర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నగరంలో బోయపల్లి గేట్ వద్ద 6వ నెంబర్ భోగి పట్టాలు తప్పినట్లు లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపివేశారు. సుమారు 20 మీటర్ల మేర స్లీపర్ సిమెంట్ పట్టాలపై రైలు వెళ్ళింది. గూడ్స్ రైలు రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మహబూబ్ నగర్ కర్నూలు మార్గం 3 గంటలుగా రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగింది. మళ్ళీ దాన్ని సరి చేసి స్టార్ట్ చేసినారు. కొత్త పాత తేడాలొద్దు, అందరూ ఐక్యంగా ముందుకెళ్ళాలి. మల్లికార్జున ఖర్గే ఊకే తొలి పంచాయతీ పెట్టుకోకూడదు, అందరు నిమ్మలంగా ఉండరు. ఏమైనా కొట్లాటలు ఉంటే మాత్రం అంత పార్టీ ఆఫీస్లోనే పెట్టుకోవాలి, కానీ బయట బహిరంగంగా పెట్టుకోదు. మన పరువు మనం తీసుకోదు అన్నట్టు ముచ్చట చెప్పినటువంటి ఖర్గే. 3 నాళ్ళ ముచ్చటే అన్నారు. అపోహలను పటాపంచం చేశాం సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల గడిలు బద్దలు కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలే. సీఎం రేవంత్ కల్వకుంట్ల కూటలు బద్దలు కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలేనని, కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరవేది జరిగింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కార్యకర్తలే నాడు ముందు పనిచేసినట్టుగా చెప్తా ఉన్నారు. లబ్ధి కప్పుల్లో రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ ఖర్గే. నగరంలో లబ్ధి కప్పుల్లో మాజీ సీఎం కొనిజేటి రోషయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. రోషయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోషయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నట్టుగా చూడవచ్చు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. నేటితరం దినపత్రికలోని వార్తా విశేషాలు. అందరూ దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతాను. నమస్తే.